హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మిస్టర్ బచ్చన్ అలాగే డబుల్ స్మార్ట్ ఈ రెండు మూవీస్ కి సంబంధించిన ఫస్ట్ డే కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కంటే ముందు ఐ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో అప్లోడ్ చేసిన మన ఛానల్లో. ఇప్పటి వరకు ఎవరైనా చూడకుంటే మాత్రం ఇప్పుడే వెళ్ళి చూడండి. అలాగే మన ఛానల్లో చిన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్, అలాగే ఓటీటీలో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్లు, కొత్త మూవీలకు సంబంధించిన రివ్యూలు కూడా వస్తుంటాయి. మన ఛానల్ ద్వారా రివ్యూస్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందుగా తెలుసుకుందాం రామ్ పోతినేని నటించిన డబుల్ స్మార్ట్ మూవీకి సంబంధించిన ఫస్ట్ డే కలెక్షన్ల గురించి అయితే తెలుసుకుందాం. ఆగస్ట్ 15న తెలుగులో 4 మూవీస్ అయితే రిలీజ్ అయినాయి. డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్, ఐ, తంగలాన్ ఈ నాలుగింటిలో ఎక్కువ మాత్రం మనకు డబుల్ స్మార్ట్ మూవీకే బజ్ ఏర్పడింది. మరి దానికి తగ్గట్టే ఫస్ట్ రోజు అయితే మంచిగానే కలెక్షన్లు వచ్చినాయి. మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి ఈ మాత్రం కలెక్షన్లు వచ్చినాయి, లేకపోతే మాత్రం బంపర్ కలెక్షన్లే వచ్చేటివి పాజిటివ్ రెస్పాన్స్ ఉంటే. మాత్రం నెగిటివ్ టాక్ కూడా చాలా వరకు స్ప్రెడ్ అయింది. మరి వీటన్నింటిని దాటుకొని కూడా మంచి కలెక్షన్లనే సాధించింది ఫస్ట్ రోజు డబుల్ స్మార్ట్ మూవీ అయితే. డబుల్ స్మార్ట్ మూవీ ఫస్ట్ రోజు కలెక్షన్లు చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్లు షేర్ వైజ్ గా చూసుకుంటే 6.1 కోటి వరకు ఉంది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 8.45 కోట్ల వరకు ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఫస్ట్ రోజు కలెక్షన్ షేర్ వైజ్ గా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలలో 6.1 కోటి, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 65 లక్షలు, ఓవర్సీస్ లో 55 లక్షలు. వీటన్నింటినీ కలుపుకొని ఫస్ట్ రోజు వచ్చిన కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 7.3 కోట్ల వరకు ఉంది. గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే దాదాపు 11 కోట్ల వరకు ఉంది. ఓవరాల్ గా డబుల్ స్మార్ట్ బిజినెస్ ఎంత జరిగిందంటే 48 కోట్ల వరకు జరిగింది బిజినెస్ అయితే. ఇంకా ఈ మూవీ 41 కోటి వరకు సాధించాల్సి ఉంది హిట్ కావాలి. మరి లాంగ్ వీకెండ్ అయితే దొరికింది, ఎంతవరకు యూజ్ చేసుకుంటుందో చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మిస్టర్ బచ్చన్ మూవీ కలెక్షన్లు ఎన్ని వచ్చినాయో చూద్దాం ఒకసారి. మిస్టర్ బచ్చన్ మూవీకి కూడా డివైడ్ టాకే వచ్చింది. ఈ మూవీ చూసిన వాళ్ళైతే హరీష్ శంకర్ గారి డైరెక్షన్ లో వచ్చిన మూవీనేనా అంటున్నారు. గబ్బర్ సింగ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే, అది కూడా రీమేక్ మూవీ. ఈ మూవీలో చాలా మార్పులు చేర్పులు చేసి తీసిర్రట. మార్పులు చేర్పులు చేసిరి కాబట్టే డివైడ్ టాక్ వచ్చింది ఈ మూవీకి. ఒరిజినల్ మూవీగా తీసుంటే ఈ మూవీ హిట్ అయ్యేదేమో. మిస్టర్ బచ్చన్ మూవీకి కూడా డివైడ్ టాక్ వచ్చినా గానీ మంచిగానే కలెక్షన్లు అయితే వచ్చినాయి ఫస్ట్ రోజు అయితే. ప్రీమియం షోల ద్వారా పాజిటివ్ టాక్ వస్తుందని అనుకున్నారు మూవీ టీం వాళ్ళు అయితే. వాళ్ళ ప్లాన్ అయితే పెద్దగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. ఇక మిస్టర్ బచ్చన్ ఫస్ట్ డే కలెక్షన్ల విషయానికి వస్తే 2 తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్లు షేర్ వైజ్ గా చూసుకుంటే 4.56 కోట్ల వరకు ఉంది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకుంటే 6.4 కోట్ల వరకు ఉంది. వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే మన 2 తెలుగు రాష్ట్రాలలో 4.56 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 32 లక్షలు, ఓవర్సీస్ లో 38 లక్షలు. వీటన్నింటినీ కలుపుకొని ఫస్ట్ రోజు వచ్చిన కలెక్షన్లు వరల్డ్ వైడ్ గా షేర్ వైజ్ గా చూసుకుంటే 5.26 కోట్ల వరకు ఉంది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 7.8 కోట్ల వరకు ఉంది. మిస్టర్ బచ్చన్ మూవీ ఓవరాల్ గా చేసిన బిజినెస్ 31 కోటి వరకు ఉంది. మరి ఈ మూవీ హిట్ కావాలంటే ఇంకొక 26 కోట్లకు పైగానే సాధించాల్సి ఉంటుంది. మరి ఈ మూవీ కూడా మరి వీకెండ్ ను ఉపయోగించుకుంటుందా లేదా అనేది చూడాలి. సో ఫ్రెండ్స్, ఇది మిస్టర్ బచ్చన్ అలాగే డబుల్ స్మార్ట్ మూవీకి సంబంధించిన ఫస్ట్ డే కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.